ఆజామిలుడు ఎంతో మంచి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతడు వేదాధ్యయనం చేసి తపస్సు చేసి నిజాయితీగా జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు అతడు అడవి నుండి తిరిగి వస్తూ ఉండగా ఓ వేశ్యను ఒక దాసుడితో అనుచితంగా ప్రవర్తిస్తూ చూశాడు. ఆ దృశ్యం అతడి మనస్సులో కామాన్ని రేపింది. ధర్మాన్ని మర్చిపోయి ఆ వేశ్యతో సహజీవనం మొదలుపెట్టాడు. ఆమెతో అతనికి 10 మంది పిల్లలు పుట్టారు. చివరి కుమారునికి నారాయణ అనే పేరు పెట్టాడు. అతడు దుష్టకార్యాలలో పూర్తిగా లీనమై పాపమార్గంలో ప్రవేశించాడు. మోసాలు, చోరీలు, దారుణమైన క్రియలు చేస్తూ బతికేవాడు. ఆజామిలుడు వృద్ధాప్యంలోకి వచ్చాడు. మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు యమదూతలు అతన్ని తీసుకెళ్లేందుకు వచ్చారు. అతడు భయంతో తన కుమారుడిని పిలిచాడు, నారాయణ అని. అయితే ఇది యమదూతలకే కాదు, విష్ణువుని దూతలకు వినిపించింది. ఎందుకంటే నారాయణ అనే నామం భగవంతుని నామం కూడా. విష్ణుదూతలు వచ్చి యమదూతలను ఆపేశారు. వారు వాదిస్తూ చెప్పారు, ఈయన చివరికి శ్రీహరిని నామస్మరణ చేశాడు కాబట్టి అతడు పాపాలకి అతీతుడవుతాడు. ఈయనను నరకానికి తీసుకెళ్లే హక్కు మీకెలా ఉంటుంది అని. యమదూతలు పరభ్రాంతికి లోనయ్యారు. వారు తిరిగి యమధర్మరాజుని దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని వివరించారు. అప్పుడు యముడు కూడా చెప్పాడు, విష్ణునామంలో అపారమైన శక్తి ఉందని. ఆజామిలుడు ఈ సంఘటన తరువాత మనసు మార్చుకొని గంగానది తీరాన నివసిస్తూ భగవద్భక్తిలో లీనమయ్యాడు. తన గత పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తంగా తపస్సు చేసి చివరికి విష్ణులోకం చేరాడు.